అంబరాల సంబరాల రాంబాబు కాంబాబు అనేటటువంటి వ్యక్తి పోయిన సంవత్సరం ఏ గుడ్డలైతే తొడుక్కొని సంబరం చేశాడో ఈ సంవత్సరం కూడా అదే సంబరం అండి. ఆ పాత గుడ్డలతోనే సంబరం చేశారు. అయితే మా అక్క హ్యాష్ట్యాగ్ అక్క నవ్వించి పడేసింది. ఒకసారి సంక్రాంతిలో అందరం కలిసి నవ్వుకుందాం, మీరు కూడా హ్యాపీగా నవ్వండి. సంక్రాంతి వచ్చిందంటే సంబరాల రాంబాబు గుర్తు రావాలని నేనే చెప్పాను. రాంబాబు స్టేట్ కి మనం చూసుకుంటే టూరిజం కోసం డాన్స్ లేమన్నారు తప్ప ఇష్టం వచ్చిన పాటలకు డాన్స్ వేస్తే బాగోదు. ఈ రోజు రాంబాబు వచ్చి సత్తెనపల్లి నుంచి గుంటూరులో డాన్స్ చేశాడు. ఎందుకంటే సత్తెనపల్లి వదిలేశాడు కాబట్టి గుంటూరులో డాన్స్ చేయాల్సి వచ్చింది అన్నాడు. తనని ఇంకేమన్నా అంటారేమో అని చెప్పి ఉట్టి అన్నే ట్రోల్ అవుతాడేమో అని చెప్పి పక్కన ఇంకొకటి కూడా పెట్టుకుని డాన్స్ చేసి స్టెప్లు ఇచ్చాడు రాంబాబు. సంక్రాంతి వచ్చిందంటే భోగి మంటల్లో చెక్కలు పనికిరాని సామాన్లు తగలబెట్టాలమ్మా. 2024లో ఎన్నికలు జరిగినప్పుడు తీసుకొచ్చేసి వైకాపా సీట్లని తగలబెట్టేశారు జనాలు. ఆ విషయం మర్చిపోయావు రాంబాబు నువ్వు? ఇంకా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు పరిపాలన అంట. దానికి ఒక లిరిక్ ఉందండి. ఆ పాట ప్లే చేసిన తర్వాత అతను పెట్టిన ప్రెస్ మీట్ గురించి విశ్లేషిద్దాం. ఫస్ట్ ఈ భోగిని అతని పాటతో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసారా మొత్తం జగన్ జగన్ జగన్. ఇంకోటి ఏంటంటే ఇతని వయసు 60 దాటి ఉంటది కదా ఇప్పటికి. ఆ జగన్ కి ఒక 50 ఉంటది. నీకు జగన్ అన్నేట ఏమన్నా అర్థం ఉందా? జగన్ కి నువ్వు లిటరల్లీ చెప్పాలంటే నాన్న వయసు జగన్ అన్నంట. మొసలి డాన్స్ పవన్ కళ్యాణ్ తో పోటీ. వచ్చింది అబ్బా వావ్ రెడీ పాసులా అబ్బా 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 సారీ వయసు మీద పడిద్దరు చాలా అవసరం అప్పటి గారు కష్టపడి పళ్ళు మిగించి. అంటే సంక్రాంతికి నవ్వుకోవడం మంచిదే, ఇన్ఫర్మేషన్ కాదు ఏమని చెప్పి అందరూ ప్రోత్సహిస్తారు. ఆ కూటమి పాలన పైన వీళ్ళు చేసిన పాట అండి ఇది. దీనికోసం నెల రోజుల నుంచి అంబటి రాంబాబు కష్టపడుతున్నాడు. అదే నేను అనుకున్నాను, ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కనిపించినా అంబటి రాంబాబు బయటకు రావట్లేదు, ముగ్గులు పోటీలు, హీరోయిన్ రోజా సంక్రాంతి తిరుగుతున్నాడు అని చెప్తే ఇంత పెద్ద సీన్ ఉంటుందని మనం అనుకోవాలా. లిరిక్ మెయిన్ ఒక్క సెకండ్ వినేసి వీళ్ళు కొట్టు వీడియో. చెప్తున్నావా బాబు? వింటున్నాడు ఈరోజు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి కాదు, ఇది అంబటి రాంబాబు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారిలా నడుస్తుంది. ఇక్కడ వెనక మనం పెట్టాల్సింది రాష్ట్రం గోవింద అయింది లాస్ట్ 5 ఏళ్లలో. జగన్మోహన్ రెడ్డి ఇలా నామాలు పెట్టుకుని పట్టువస్త్రాలు సమర్పిస్తున్నప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఇలా కూర్చుని తిలకం దిద్దించుకుంటుంది. అది పెట్టినప్పుడు గోవింద గోవింద అయిపోయింది ఆ పార్టీ. రాని 11 మంది ఎమ్మెల్యేలు అలా జీవితాలు బుగ్గిపాలు అయిపోయినాయి ఈ భోగి దెబ్బతో. ఎవరికన్నా రాష్ట్రంలో ముసలం అవుతుంది కదా అన్నేనా? భూమి పుట్టక ముందు పుట్టాడా ఏంటి జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ వచ్చే జగన్ అన్న ఓటమిని కూల్చేది జగన్ అన్న. ఇంకేం కాదు, నువ్వు గెలిపించుకోలేవు. సత్తెనపల్లి నుంచి ఇక్కడికి వచ్చావు నువ్వు, నీ భూగిమంట డాన్సులు. ఇంకా విచిత్రం ఏంటంటే నెల రోజులు ట్రైన్ చేసిన ఈ పక్కన వాళ్ళు కూడా సింక్ లో లేదు. ఒకటంటే ఇంకోటి అంటారు. గుంటూరులో ఈ మొక్కం గెలిచేదేనా? జగన్మోహన్ రెడ్డి గుంటూరు పంపించడం, ఈయన గెలవడం, 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ఎంతో కర్మ.